బ్యాక్ టు న్యూస్. అహ్మదాబాద్లో 3 రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. రూపానీ రక్త సంబంధికుల డిఎన్ఏతో ఘటనా స్థలంలో సేకరించిన శరీర భాగాల డిఎన్ఏ మ్యాచ్ అయింది. కాసేపటి క్రితం డిఎన్ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. రూపానీ మృతదేహం గుర్తించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజ్కోట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనలో 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే రూపానీ 2 సార్లు తన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి మాత్రం ప్రమాదంలో మరణించారు. నిజానికి రూపానీ తన భార్య పిల్లల్ని కలిసేందుకు ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన జూన్ 12న లండన్ వెళ్లాలని అనుకోలేదు. మే 19న AI 171 విమానంలో టికెట్ బుక్ చేసుకుని జూన్ 25న భారతదేశానికి తిరిగి రావాలని అనుకున్నారు. ప్రణాళికల్లో మార్పుతో రూపానీ మే 19న టికెట్ రద్దు చేసుకున్నారు. మరోసారి జూన్ 5న లండన్ వెళ్లాలని అనుకున్నారు. రెండోసారి కూడా ఫ్లైట్ టికెట్ రద్దు చేసుకున్నారు. చివరకు జూన్ 12న ఎయిర్ ఇండియా AI 171లో సీట్ నెంబర్ 2D బుక్ చేసుకున్నారు. ఈ విమానం టేక్ ఆఫ్ అయిన 1 నిమిషంలోపే కూలిపోయింది. 1206 నెంబర్ని రూపానీ లక్కీ నెంబర్గా భావిస్తారు. జూన్ 12న ప్రమాదంలో మరణించారు. చివరకు లక్కీ నెంబర్ కూడా ఆయనను విధి నుంచి తప్పించలేకపోయింది. రూపానీ కార్లు, స్కూటర్ నెంబర్లు 1206 కావడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మొత్తం 279కి చేరింది. విమాన ప్రమాదంలో విజయ్ రూపానీతో పాటు ఆ విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేష్ విశ్వాస్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డారు. అదేవిధంగా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై పడడంతో అందులోని పలువురు వైద్యులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో కూడా పరిస్థితి విషమించి కొందరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో బీజే హాస్టల్ మృతుల సంఖ్య 38కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.